2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 2 నెలలకే లక్షల మంది యువత నోట్లో మట్టి కొట్టి 100 కోట్ల రూపాయలు కాచేయడానికి స్కెచ్ గీశారు చంద్రబాబు. అదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. నిరుద్యోగుల్లో ఆశలు రేపి యువత భవితకి నాది హామీ అని మాయమాటలు చెప్పి 100 కోట్ల రూపాయల స్కామ్ చేసేశారు. ఇప్పుడు ఆ స్కామ్లో కీలక సాక్షులు పరారీలో ఉంటే చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ మీద బయటున్నారు. చంద్రబాబు బెయిల్ విషయంలో ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మించి తీర్పిచ్చిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు తీర్పును రద్దు చేయమని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సాగించిన కుంభకోణాల మేళాలో ఇది మొదటిది. విజనరీ ముసుగులో చంద్రబాబు వెలగబెట్టిన ఘనకార్యం చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ను మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. స్కిల్డ్ క్రిమినల్ అవినీతిలో చంద్రబాబు ప్రతిభ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి స్కిల్ స్కామ్ చక్కని ఉదాహరణ అని చెప్తుంటారు రాజకీయ పరిశీలకులు. వివిధ స్కాముల్లో చంద్రబాబు దిగమింగిన ప్రజాధనం లక్షల కోట్ల రూపాయల్లో ఉంది. ఆ మొత్తంతో పోల్చితే స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత మేసేసిన 100 కోట్ల రూపాయలు చిన్న మొత్తమే. కానీ ప్రజాధనాన్ని చంద్రబాబు కొట్టేసే విధానానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పక్కా ఉదాహరణ అన్నది పొలిటికల్ సర్కిల్స్ మాట. దాంతో పాటు ఎన్నో కేసుల్లో తనపై విచారణను దశాబ్దాలుగా స్టేలతో అడ్డుకుంటూ వచ్చిన చంద్రబాబు తొలిసారి జైలు పాలైంది కూడా స్కిల్ స్కామ్ లోనే. ఇలా అనేక కోణాల్లో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే ఈ విషయంలో ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మించి స్పందించిందంటోంది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేయమంటూ అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కేసు లోతుల్లోకి వెళ్లకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ని డిశ్చార్జ్ పిటిషన్ ని విచారించినట్టు విచారించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షేపించింది. హైకోర్టు స్కిల్ కుంభకోణం కేసు లోతుల్లోకి వెళ్లి మరీ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిందని ఏపీ సిఐడి చెబుతోంది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే స్పష్టంగా తేల్చిన న్యాయపరమైన కొలమానాలన్నింటినీ హైకోర్టు తన తీర్పుతో అతిక్రమించిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. బెయిల్ మంజూరు సందర్భంగా సిఐడి ఆరోపణలను, వాటి తీవ్రతను, డాక్యుమెంట్ల విశ్వసనీయతను, లక్ష్యాల విలువను హైకోర్టు తన తీర్పులో తేల్చేసిందని ఏపీ సిఐడి చెబుతోంది. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ సునీత్ గారు జియోఎంఎస్ నెంబర్ 4 ప్రకారం 90% వాళ్ళు తెస్తేనే మనం 10% ఇవ్వాలని ఉంది. ఎంఓయూలోకి వస్తే 90% లేదు కాబట్టి ఈ డబ్బు ఇవ్వడానికి లేదు అని తీసుకున్న అబ్జెక్షను కోర్టు దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సీఎం గారు చెప్తున్నారు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పిన నోట్ ఫైల్ కూడా గౌరవ హైకోర్టు వారికి ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీ సీఎం మీటింగ్లో డిసైడ్ చేశారు బీఆర్ఓలు ఇచ్చేసేయండి అని ఓవర్ రూల్ చేసినారు. ఈ ఆల్ అబ్జెక్షన్స్ ఓవర్ రూల్డ్ బై ది దెన్ చీఫ్ మినిస్టర్. ఇంతకన్నా సాక్ష్యం ఏముందండి? మేము ఈ విషయాలు నోట్ ఫైల్ కోర్టు వారి దృష్టికి తీసుకుపోతే వాళ్ళకి ఆ రైట్ ఉంది కదా చీఫ్ మినిస్టర్ అంటారు. రైట్ ఈస్ దేర్. దట్ రైట్ హ్యాడ్ బీన్ అబ్యూస్డ్ టు ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ క్రోనీస్. అదే పీసీ యాక్ట్. ఇంక సాక్ష్యాలు ఏందండి? ఇక్కడ సీమన్స్ కంపెనీ, జర్మనీ కంపెనీ చేసి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో 3 10 రూపాయల నోట్ల ద్వారా హైదరాబాద్కు డబ్బు చేరింది అని ఎవిడెన్స్ జర్మన్స్ కలెక్ట్ చేశారు. అది కోర్టు వారి దృష్టికి తీసుకుపోయినాము. ఎవిడెన్స్ లేనిదేంది? బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు తేల్చిన పలు అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ట్రయల్ సందర్భంగా కింది కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఏకంగా 39 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించింది. రికార్డుల్లో ఉన్న అంశాలకు విరుద్ధంగా హైకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో పేర్కొంది. హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని పలువురు న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఏదైతే ఈ బెయిల్ ఇచ్చిన సందర్భంలో కోర్టు వారు తనకు తాను విధించుకున్న పరిమితులు ఏవైతే వారు బెయిల్ ఆర్డర్లో రాశారో నేను మినీ ట్రయల్ చేయకూడదు అని చెప్పి కోర్టు వారు పేర్కొంటూ అదే మినీ ట్రయల్ చేస్తూ టీడీపీకి పార్టీకి వచ్చిన క్యాష్ విషయంలో కానీ లేకపోతే ఫోరెన్సిక్ ఆడిట్ శరత్ అసోసియేట్స్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాని మీద కానివ్వండి, వీటన్నిటి మీద నేను మినీ ట్రయల్ చేయకూడదు, నాకు పరిధులు ఉన్నాయని చెప్పి కోర్టు వారు చెప్తూ ఆ పరిధులన్నీ దాటి వాటన్నిటి మీద ఒక కన్క్లూజన్ ఇచ్చేయటము, లాస్ట్లో డిస్క్లైమర్ కింద 57 పారాలో వీటిని గమనించొద్దు అని చెప్పటము, ఇదంతా కూడా సుప్రీంకోర్టు వారు గతంలో గుజరాత్ కేసులో గవాయ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్కి కానీ లేకపోతే ఢిల్లీ రైట్స్ విషయంలో సుప్రీంకోర్టు వారు లెంతీ బల్కీ ఆర్డర్స్ బెయిల్లో రాయొద్దు అని చెప్పిన దానికి కానీ పారామీటర్స్కి విరుద్ధంగా ఈ బెయిల్ ఆర్డర్లో కనిపిస్తున్నాయండి. స్కిల్ స్కామ్ కేసునే కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు చంద్రబాబు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పుని రిజర్వ్లో పెట్టింది. ఇప్పుడు అదే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకి హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. అటు న్యాయ నిపుణులు కూడా బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను హైకోర్టు అతిక్రమించిందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో దోషులు తప్పించుకోలేరని న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీలో అనేక కీలక అంశాలను ప్రస్తావించింది. స్కిల్ స్కామ్ లో మనీ లాండరింగ్ కూడా జరిగింది. దీనిపై ఈడీ ఓవైపు విచారణ చేస్తుంది. ఆ క్రమంలోనే అనేక ఆధారాలను ఈడీ సంపాదించింది. మరోవైపు నిధులు ఎక్కడకు వెళ్లాయన్న దానిపై నిర్దిష్ట ఆధారాలను హైకోర్టు ముందుంచినట్లుగా ఏపీ ప్రభుత్వం ఆ పిటిషన్లో పేర్కొంది. అయినా సరే వాటిని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, వెంటనే ఆ బెయిల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో కోరింది. స్కిల్ స్కామ్ లో దుర్వినియోగం అయిన నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారని తేల్చేందుకు నిర్దిష్ట ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ అంశాల జోలికి వెళ్లకూడదు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న బెయిల్ పిటిషన్ ని అడ్డం పెట్టుకుని టీడీపీ వర్గాలు సిఐడి దర్యాప్తుకు అడ్డగోలుగా నిలబడ్డాయి. సిఐడి సమన్లకు ఏమాత్రం సహకరించలేదు. సిఐడి సమన్లకు టీడీపీ వర్గాలు స్పందించలేదన్న వాస్తవాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశాలను ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు వివరించింది. మనీ లాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిధులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై నిర్దిష్ట ఆధారాలున్నాయి. వాటిని హైకోర్టు ముందుంచడం జరిగింది. అన్ని అంశాలపై ఏపీ సిఐడి, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో నిధుల మళ్లింపు జరగలేదని హైకోర్టు తేల్చింది. స్కిల్ కుంభకోణానికి సంబంధించి సిమెన్స్ కంపెనీ అంతర్గతంగా నిర్వహించిన విచారణను, దాని తాలూకు నివేదికను హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. 3 సార్లు వాళ్ళకి రమ్మన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా వచ్చి అకౌంట్ సబ్మిట్ చేసిన దాఖలాలు కానీ అకౌంట్స్ గురించి చెప్పినవి కానీ లేదు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిధిలోనే ఉంది. ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్నప్పుడే దాని మీద ఒక కన్క్లూజన్కి కోర్టు వారు రావడం కూడా సమంజసమైన విషయం కాదు. ఏదైతే శరత్ అసోసియేట్స్ వారు ఇచ్చారో అది సబ్సిక్వెంట్గా ఇచ్చారో అనే పదాలు వాడటం, వాటిని కన్సిడరేషన్లోకి తీసుకోకపోవటం, సిమెన్స్ వాళ్ళు అసలు మాకు దీనికి ఏమి సంబంధం లేదనే మాటల్ని కన్సిడరేషన్లోకి తీసుకోకపోవటం, కొన్ని విషయాలు ఏదైతే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నాయో ఆ క్రైమ్లో వాటి వరకు వాటి వరకు నాకు ఆమోదంగా ఉన్నాయని చెప్పి కోర్టు వారు భావించడం, ఏదైతే ప్రాసిక్యూషన్కి అనుకూలంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో మేము నమ్మలేకపోతున్నాం, అవి నమ్మేటట్టుగా లేవు, అవి ప్రాసిక్యూషన్ ల్యాప్సెస్ని వాటన్నిటిని తెలియచేసేటట్టుగా ఆర్డర్ కాపీలో ఉండటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు విధించిన గైడ్లైన్స్ దాటి హైకోర్టు వారు ఇచ్చినట్టుగా భావిస్తున్నారు న్యాయ నిపుణులు అందరూ కూడా. సిమెన్స్, డిజైన్ టెక్ నుంచి రావాల్సిన 90% నిధులు రాలేదని, అందువల్ల ప్రభుత్వం చెల్లించాల్సిన 10% నిధులను చెల్లించడం సరికాదని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిని చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయాన్ని బెయిల్పై విచారణ జరిగే సమయంలో హైకోర్టు కూడా పూర్తిగా విస్మరించిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం మౌలిక సూత్రాల నుంచి, పబ్లిక్ సర్వెంట్ అధికారం దుర్వినియోగం వంటి వాటి నుంచి హైకోర్టు దూరంగా వెళ్లిందని వివరించింది. మరోవైపు బెయిల్పై విచారణ జరిగే సమయంలో ఏపీ హైకోర్టుకి అన్ని ఆధారాలను ఇచ్చినట్టు ఏపీ సిఐడి చెప్తోంది. నిజానికి ట్రయల్ కోర్టులో మాత్రమే ఆధారాలు ఇస్తామని, కానీ హైకోర్టుకి కూడా ఎవిడెన్స్ అంతా ఇచ్చామని, అయినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసినట్టు ఏపీ సిఐడి అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఎవిడెన్స్ ఏ కోర్టులో ఇస్తారండి?
ట్రయల్ కోర్టులో మాత్రమే పార్ట్ 1 సిడి పార్ట్ 2 సిడి రిమాండ్ రిపోర్ట్స్ కూడా ఎవ్రీడే జరిగే ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ 2 సిడి పార్ట్ 1 సిడి ట్రయల్ కోర్టు ఏసీబీ కోర్టుకు మాత్రమే సమర్పిస్తారు. దిస్ ఈజ్ యాజ్ కంటెంప్లేటెడ్ అండర్ సిఆర్పిసి. కొత్త చట్టాలు ఏమైనా పెట్టుకుంటారో నాకు తెలియదు. హైకోర్టు వారికి ఇన్వెస్టిగేషన్ డే టు డే ఇన్వెస్టిగేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా సిఆర్పిసిలో ప్రొవిజన్ లేదు. అయినా కూడా బెయిల్ విచారణకు వచ్చినప్పుడు చాలా 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 మీరు అడిగినటువంటి మనీ ట్రయల్, మీరు అడిగినటువంటి 371 కోటి, మీరు అడిగినటువంటి విషయాలు ఇక్కడ మొత్తం ఎంత లూట్ అయింది ఒక కంపైలేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్న అబ్జెక్షన్స్ నోట్ ఫైల్స్ కూడా జిరాక్స్ కాపీస్ ఇవ్వడం జరిగింది. స్కిల్ స్కామ్ లో నిందితులందరినీ ఏపీ సిఐడి విచారించలేదు, అదుపులోకి తీసుకోలేదు. కిలారు రాజేష్ ఒకసారి మాత్రమే విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు. కీలక నిందితులు సిఐడి ముందుకు రాకపోవడం లాంటి విషయాల్లో చంద్రబాబు పాత్ర ఉన్న అంశాన్ని హైకోర్టు ఏమాత్రం పట్టించుకోలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అలానే చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే విషయంపై హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతమాత్రం హేతుబద్ధమైనవి కావంది. చంద్రబాబు రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి. దర్యాప్తును ప్రభావితం చేయడం, సాక్షులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తుకు విఘాతం కలిగేలా కొందరు నిందితులు మీడియా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు దర్యాప్తుకు సహకరించడం లేదు. వీటన్నింటి రీత్యా చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో వివరించింది. కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నుంచి మొదలు పెడితే షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపు దాకా ఈ కుంభకోణంలో ప్రతి దశలోనూ ఆధారాలతో దొరికిపోయారు చంద్రబాబు. వీటిని పరిగణలోకి తీసుకునే ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ను నిరాకరించిందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటు సుప్రీంకోర్టులో బాబు బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో క్వశ్చన్ ఆఫ్ లాకి సంబంధించి అనేక ప్రశ్నలను న్యాయస్థానం ముందుంచింది ఏపీ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు నుంచే స్కామ్ మొదలైందని ఏపీ సిఐడి చెప్తోంది. ఎందుకంటే అసలు కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలానే ప్రైవేట్ వ్యక్తులకు ఒకటికి మించి పోస్టులు కట్టబెట్టారు. ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారు. షెల్ కంపెనీల ద్వారా ఆ నిధులను తరలించారు. వీటన్నింటికి సంబంధించి ఆధారాలను ఏపీ సిఐడి సంపాదించింది. పలు అక్రమాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని గతంలో ఏసీబీ కోర్టు కూడా స్పష్టం చేసిన విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుకి పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదనే భావించాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళు బెయిల్ అడుగుతున్నటువంటి సందర్భంలో ఎటువంటి కండిషన్ పెట్టినా సరే ఆ కండిషన్ని మేము యాక్సెప్ట్ చేస్తూ ఏం కావాలంటే అది మీకు సబ్మిట్ చేసి మేము బెయిల్ తీసుకుంటాం మహాప్రభు అని దండం పెట్టి వేడుకుంటే ఎటువంటి కండిషను లేకుండా ఆయనకి బెయిల్ ఇవ్వటం అనేది రెండో ఆశ్చర్యం కలిగించేటువంటి వ్యవహారం. ఈ 2 పాయింట్లు ఒకటైతే, మూడో విషయం ఏంటనంటే అసలు వీళ్ళు అడగనటువంటి అంశాలని కోర్టులో ఫైనల్ కానటువంటిని, అంటే ట్రయల్ సమయంలో చెప్పాల్సినటువంటి విషయాల్ని బెయిల్ సమయంలో ప్రస్తావించకూడనటువంటి వ్యవహారాలని ఈ బెయిల్ సందర్భంగా ప్రస్తావించటం. మూడో పాయింట్, సుప్రీంకోర్టు గతంలో సోషియో ఎకనామిక్ అఫెన్సెస్లో ఎంత తీవ్రంగా ఉండాలో, ఎంత సీరియస్గా ఉండాలో అంత సీరియస్గా ఉండమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా దీన్ని ఏ రకంగానూ కూడా ఉపేక్షించొద్దు అని చెప్పినప్పటికీ కూడా హైకోర్టు తన పరిధిని దాటి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ని కూడా అతిక్రమించి వెళ్ళింది అని చెప్పక తప్పని పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విలువే 36 కోట్ల రూపాయలు అని చంద్రబాబు తదితరులు చెప్తున్నారు. అలాంటప్పుడు గత ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు ఎందుకు విడుదల చేసింది? మిగిలిన 280 కోట్ల రూపాయలు దారి మళ్లినట్టే. ఎంఓయూ, జీవో ప్రకారం అందజేయాల్సిన సాంకేతికతను సిమెన్స్, డిజైన్ టెక్లు అందించలేదన్నది వాస్తవం. అయితే సిఐడి ఈ అంశాన్ని లేవనెత్తలేదని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. వాస్తవానికి రిమాండ్లోనూ హైకోర్టు వాదనల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తినట్టు, ఫోరెన్సిక్ ఆడిట్ను ప్రతికూల కోణంలో హైకోర్టు చూసినట్టు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ జరిగింది, ఫోరెన్సిక్ ఆడిట్ జరిగింది. ఫోరెన్సిక్ ఆడిట్లో
240 కోట్లు దోచేయడం జరిగింది అని ఎవిడెన్స్ ఉంది. అది కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చాం. తర్వాత కోనర్స్ రిపోర్ట్ అని ఉంది, అది కూడా గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాం. ఇక్కడ టోటల్గా 3,300 కోట్లు ఉండాల్సిన ప్రాజెక్టు మేము వెరిఫై చేస్తే కోనర్స్ మేం కాదు 36 కోట్లకు మాత్రమే ఉన్నది. అక్కడ ది మెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 3,000 చిల్లరలో 36 కోట్లు ఉంటే 8,000 కోట్లు అక్కడ పోయింది. వాళ్ళు 10% 90% తెచ్చుంటే అది పక్కన పెడదాం. 370 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మీకు సొమ్ము చేరింది కదా, 36 కోట్లే ఉన్నది అక్కడ. 200 చిల్లర కోట్లు ఎవరు జోబులకు పోయింది కూడా చూపించాం. ఇది ట్రయల్ కాదు, ప్రైమఫేసి కేసు మాత్రమే ప్రూవ్ చేయాలా. ఇది మినీ ట్రయల్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టు వారు. మినీ ట్రయల్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ బై ద ఆనరబుల్ సుప్రీంకోర్టు. ఆ విషయం గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలానే హైకోర్టు తీర్పులో పలు అంశాలపై అనుమానాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. క్వశ్చన్ ఆఫ్ లాకి సంబంధించి సుప్రీంకోర్టు ఎదుట కొన్ని ప్రశ్నలను ఉంచింది. హైకోర్టు కసరత్తులో న్యాయపరమైన విధానం లోపించిందా, దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు, నిందితుడి నేరానికి సంబంధించిన అంశాలపై హైకోర్టు వ్యాఖ్యలు న్యాయపరమైన అంశాలకు విరుద్ధంగా ఉన్నాయా, బెయిల్పై పిటిషనర్ల వాదనలు లేనప్పుడు హైకోర్టు విస్తృతమైన తీర్పు ఇవ్వగలదా, పీసీ చట్టం 1988 ప్రకారం అధికారిక నిర్ణయాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా భావించొచ్చా, అధికార వినియోగం, అధికారిక పరిధి లేకపోవడం, అధికార సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయడం, ఇతరులకు సొమ్ము రూపంలో లబ్ధి చేకూర్చడం తదితరాలపై హైకోర్టు నిర్ణయం సరైనదేనా అనే ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుంచింది. నిరంజన్ సింగ్ వర్సెస్ ప్రభాకర్ రాజారాం, సుమిత్ సుభాచంద్ర గంగ్వాల్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో తీర్పులతో పాటు స్కిల్ స్కామ్ కేసులో సాక్ష్యాధారాలను వివరించే అంశాన్ని హైకోర్టు పదే తిరస్కరించిందని పేర్కొంది. సంగీతాబెన్ వర్సెస్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తావిస్తూ ప్రస్తుత కేసులో హైకోర్టు ఆయా అంశాలను పరిశీలించకుండా బెయిల్ కేసును మినీ ట్రయల్గా మార్చిందని, ట్రయల్ కోర్టు పనితీరును విస్మరించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒక్క కేసు పరిశీలనతోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టొచ్చని సుప్రీంకోర్టుకి నివేదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందన్న దానిపై న్యాయ నిపుణులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.